న్యూస్ కి స్వాగతం. కురుమల ఆరాధ దైవం శ్రీ 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 వీరప్ప స్వామి కామరతి దేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం మారుమోగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ కురుమలు ఉంటే అక్కడ శ్రీ వీరప్ప స్వామి కామరతి దేవీలు ప్రత్యక్షమవుతారు. 40 లక్షలకు పైగా ఉన్న కురుమలు తమ తమ గ్రామాల్లో గాని పట్టణాల్లో నగరాల్లో 2 ఏళ్లకు లేక 3 ఏళ్లకు ఒకసారి శ్రీ వీరప్ప స్వామి కామరతి దేవీల కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది. ఇక ప్రస్తుత ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనునిత్యం ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలతో మారుమోగుతుంది. అందులో భాగంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ లో గల మన్సూరాబాద్ వేలాది మంది భక్తులు తలెర్రగా అక్కడ కొలువు తీరిన శ్రీ 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 వీరప్ప స్వామి కామరతి దేవుల కళ్యాణం అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా చూడముచ్చటగా కన్నుల పండగగా జరిగాయి. ఇక ప్రముఖ ఒగ్గు పూజారులచే శాస్త్రోక్తంగా డోలు వాయిద్యాలతో ఆటపాటలతో పూజారుల విన్యాసాలతో శివసత్తుల పూనకాలతో బోనాల కార్యక్రమాలు జరిగాయి. సోమవారం ఉదయం మన్సూరాబాద్ వీరప్ప స్వామి దేవాలయం కమిటీ అధ్యక్షుడు కర్రా శంకర్ కుర్మ, నరి రామలింగం కుర్మ తదితర కమిటీ సభ్యులు ఈ సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కళ్యాణ మహోత్సవం కార్యక్రమాల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, జాతీయ బీసీ యువజన సంక్షేమ సంఘ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆయా కార్యక్రమాలను తిలకించారు. ఉర్రు తొలగించే పోతురాజుల నృత్యంతో జాతీయ బీసీ యువజన సంక్షేమ సంఘ అధ్యక్షుడు కనకాల శ్యామ్ డోలు వాయిస్తూ చూపరులను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున జరిగిన ఈ మహోత్సవంలో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులను ఆలయ కమిటీ సభ్యులు శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. అయితే మన్సూరాబాద్ లో పెద్ద ఎత్తున కుర్మ సంఘం నేతలు కన్నుల పండగ వైభవంగా ఘనంగా నిర్వహించేందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, జాతీయ బీసీ యువజన సంక్షేమ సంఘ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మ అభినందనలతో ముంచెత్తారు. ప్రశాంత వాతావరణంలో ఈ మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి.